హలో అండి. ఇది ఓల్డ్ పెయింటింగే క్యాన్వాస్ పైన ఉండిద్ది. ఇది పాప వాళ్ళ స్కూల్లో వాళ్ళు ప్రెమిసెస్ తీసుకునేటప్పుడు అంతకుముందు అక్కడ ఒక హోటల్ ఏదో ఉండిందనుకుంటాను. వాళ్ళు అందులో ఇది పెట్టినారు. కెఫే ఏదో ఉండిందనుకుంటాను. అయితే అప్పుడు నేను అది తీసేస్తుంటే నేను అది తీసుకొచ్చి దీనిపైన నేనేమన్నా చేస్తాను అన్నట్టుగా తెచ్చినాను. ఫస్ట్ ఆ పై ఉన్న కలర్స్‌తోనే అడ్జస్ట్ చేస్తూ చేద్దాం అనుకున్నాను కానీ అది కరెక్ట్‌గా నేను అనుకున్నట్టుగా వస్తుందో రాదో అనేసి ఇంకా వస్తే వస్తుంది లేకుంటే లేదు అన్నట్టుగా నేను ఇట్లాగా మొత్తము దానికి బ్లూ అండ్ బ్లాక్ 2 కలర్స్ మిక్స్ చేసేసి మొత్తం ఏసినాను. ఒక సింగిల్ కోటే ఏసుకున్నాను. తర్వాత ఊరికే ర్యాండమ్‌గా ఇట్లా డిజైన్ అయితే గీసుకుంటున్నాను. ఇది నేను పిన్‌ట్రెస్ట్‌లో చూసినాను ఈ డిజైన్. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా అని కాదు, కొంచెం నేను చేంజెస్ చేసుకొని చేసుకున్నాను. అందులో చూసి ఆ డిజైన్ తీసుకొని ఈ విధంగా ఏసుకుంటున్నాను. అయితే ఇది బార్డర్ రెడీ చేసుకుందామని సైడ్ బార్డర్ ఏసుకుంటున్నాను. అందుకని నేను అక్కడ ఊరికే అట్లా అది అడ్జస్ట్ ఎట్లా ఉంటుంది అన్నట్టుగా లైన్స్‌గా అక్కడ ఫస్ట్ అయితే నేను మార్క్ ఏసుకున్నాను. దీంట్లో ఏంటంటే వాటరు, గ్లూ, మళ్ళీ గ్లిట్టర్ కొంచెం గోల్డెన్ కలర్ 3 మిక్స్ చేసేసి ఆహ్, అక్కడ బార్డర్ మాదిరిగా ఏసుకున్నాను అంతా. ఇది మాత్రం బాగా మంచిగా కలిపేసుకోవాలి. బబుల్స్ రాకుండా చూసుకోవాలి. హ్మ్. చూసుకొని మనకెంత కలర్ అవసరమో అంత చూసుకొని నేనైతే ఒకటి సింగిల్ కోట్ ఇప్పుడేసి తర్వాత లాస్ట్‌లో మళ్ళీ ఏద్దాం అనుకుంటున్నాను. ఒక సైడ్ బార్డర్ ఇచ్చి అటువైపు ఫ్లవర్ మాదిరిగా ఏద్దాం అన్నట్టు ఐడియాతో నేను ఆ విధంగా చేసుకున్నాను. ఫస్టే ఫ్లవర్ ఏస్తే కరెక్ట్‌గా వస్తుందో రాదో అన్నట్టుగా నేను ఇటు పక్క ఫ్లవర్ ఏసా బార్డర్ ఇచ్చేసుకొని అటు ఫ్లవర్ ఏద్దాం అన్నట్టుగా నేను ముందు ఒక కోట్ అట్లా ఇచ్చుకున్నాను. సింగిల్ కోటు. తర్వాత ఫెవిక్రిల్ మౌల్డ్ తీసుకొని ఇప్పుడు ఏదైతే నేను డిజైన్ తీసుకున్నానో ఆ డిజైన్‌కంతా గ్లూ అప్లై చేస్తూ ఇవన్నీ అతికించేసుకున్నాను చేసిందంతా. మనకు థిక్‌నెస్ ఎంత అవసరమో అంత తీసేసుకొని ఆ విధంగా పెట్టేసుకొని చేసుకోవడమే అది. అప్లై చేసేసి గ్లూ అప్లై చేసి చేసుకోవడము. ఇది లైన్ స్ట్రెయిట్ రావడానికి అన్నట్టుగా అంటే కరెక్ట్‌గా పొజిషన్‌లో ఉందో లేదో అన్నట్టుగా అట్లా కరెక్ట్‌గా తీసుకొచ్చినాను. కొంచెం కర్వ్స్ ఉంటే రాకుండా. తర్వాత మిగతా అంతా కూడా అట్లాగే గ్లూ అప్లై చేయడము. తర్వాత నేను ఈ రెడీ చేసుకున్నవన్నేసి మోల్డ్ ఫెవిక్రిల్ మోల్డ్ వన్నేసి అతికించుకోవడమే అంతే. ఇది కొంచెము వెట్టున్నప్పుడు మనం చేసే కొంచెము అంటే ఇమ్మీడియట్‌గా ఏం డ్రై అవ్వదు. కొంచెము చేసుకున్న తర్వాత కూడా మనం దాన్ని ఆహ్, సై అంటే షేప్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా షేప్ ఏమన్నా మనం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అయితే నేను డైరెక్ట్ కలర్ నేను అనుకున్న కలర్ ఏస్తే అది కలర్ బ్లాక్ మీద కరెక్ట్ రాదనేసి నేను వైట్ అప్లై చేస్తున్నాను. మొత్తం వైట్ అప్లై చేసేసుకొని గ్రే కలర్ ఏద్దాం అనుకున్నాను. యాక్చువల్‌గా గ్రే ఎయ్యాలనుకున్నాను. కానీ గ్రే ఎందుకో సూట్ అవ్వదనిపించింది మళ్ళీ. అయితే కింది సైడ్ మాత్రం గ్రే ఉంచేసి పైనంతా బ్లూ ఏసుకున్నాను. గ్రే ఎందుకు వేసినానంటే అది కొంచెం మళ్ళీ దానిపైన బ్లూ అప్లై చేసినప్పుడు మనకి కొంచెం డార్క్ ఉంటుంది కింద ఫ్లవర్స్. షేడ్ వచ్చినట్టుగా అట్లా అన్న ఐడియాతో నేను కింద మాత్రము లీవ్స్‌కి ఆహ్, కొంచెము గ్రే అప్లై చేసినాను. తర్వాత దానిపై నుంచే మళ్ళీ బ్లూ కూడా అప్లై చేసుకున్నాను. అంటే కొంచెం డార్క్ షేడ్ రావడానికి. మనకు డార్క్ కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ అద్దుకొని కలర్ అద్దుకొని చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా నేను అప్లై చేసినాను. వాటర్ అప్లై చేస్తూ కలర్ అప్లై చేసుకుంటూ షేడింగ్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. మనకి డార్క్ ఉన్న దగ్గర కొంచెం వెట్ దాని మీదనే మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకు పెయింటింగ్ ఈజీగా ఉంటది. మొత్తం డ్రై అయిపోయినంక చేస్తే కలర్ అడ్జస్ట్ కావడం కొంచెం కష్టము. అందుకే వెట్ ఉన్నప్పుడే మనము ఫాస్ట్‌గా చేసేసుకొని తర్వాత అంతా కలర్ సెట్ అయిన తర్వాత కూడా మనం కొంచెము డార్క్ కావాలనుకున్నప్పుడు కూడా అక్కడక్కడ అట్లా షేడింగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. వైట్, బ్లూ అప్లై చేసుకుంటూ మధ్యలో బ్లూని కూడా నేను మధ్యలో షేడ్ వచ్చేటట్టుగా చేసుకున్నాను. డార్క్ షేడ్ వచ్చేటట్టుగా. నేను ఈ విధంగా పెద్ద క్యాన్వాస్ మీద చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇంతకుముందు అంతా చిన్న చిన్నవి వాటి మీద అట్లా పెయింటింగ్ చేసినాను గానీ, ఇట్లా ఇంత ప పెద్దదైతే చేయడం అయితే ఇట్లా ఫస్ట్ టైము. ఈ విధంగా చేయడం కూడా ఫస్ట్ టైమే నేను.
జస్ట్ ఇదంతా నాకు ఓన్లీ క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్తో నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను. డార్క్ అవసరం మన దగ్గర డార్క్ అప్లై చేయాలి. డైరెక్ట్ కలర్ పెట్టేసుకొని మనం చేసుకుంటే ఆ షేడ్ వస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత కూడా మనం ఒకవేళ ఎక్కడన్నా అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడనేమో నేను బ్లూ, బ్లాక్, గోల్డెన్ కలర్ 3 కలర్స్ మిక్స్ చేసినాను. మళ్ళీ అందులో కూడా కొంచెం గ్లిటర్ వేసినాను. వేసేసి ఇక్కడ పెయింటింగ్ వేసేసినాను దీనిపైన. ఫస్ట్ ఏమో ఓన్లీ గోల్డెన్ వేసినాను కదా, ఇప్పుడేమో 3 కలర్స్ యాడ్ చేసుకున్నాను, బ్లాక్, బ్లూ అండ్ గోల్డెన్ కలర్. తర్వాత దాంట్లోనే కొంచెం గ్లిటర్ కూడా వేసేసి మొత్తం బ్రష్ పెయింట్ చేసేసినాను. ఎందుకంటే అక్కడ పేపర్ టేప్ పెట్టుకుంటే నాకు కరెక్ట్ లైన్ వస్తుందనేసి అట్లా పెట్టుకున్నాను అది. తర్వాత పేపర్ టేప్ తీసేసినప్పుడు నేను అటువైపు కూడా మళ్ళీ బ్లాక్ కలర్ గోల్డెన్ దానిపైన పేపర్ టేప్ పెట్టి మళ్ళీ అటు బ్లాక్ కూడా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్ లైన్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. అది నేను వీడియో తీయలేదు ఇటు పక్క వేసుకున్నప్పుడు. ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ. తర్వాత దీనికి మనము కొంచెము ఇందులోనేమో మనం కొంచెము గ్లూలో వాటర్ అప్లై చేసి కొంచెం వాటరీగా ఉండేటట్టుగా కొంచెం గ్లూ అప్లై ఇది మిక్స్ చేసుకొని మొత్తం అంతా పెయింట్ వేయాలి. ఒక 2 కోట్స్ అయినా వేసుకోవాలి మనకి. అది కొంచెం షైనీగా లుక్ వస్తుంది. ప్లస్ మనకి ఎప్పుడైనా డస్ట్ పడ్డా క్లీన్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది. వార్నిష్ కూడా వేయాలనుకోండి. కానీ నేను ఏ పెయింటింగ్ అయినా సరే ఫస్ట్ ఒక 2 కోట్స్ అయితే నేను ఇది గ్లూలో వాటర్ యాడ్ చేసుకొని అయితే నేను కంపల్సరీగా వేసుకుంటాను. అది అంటే షేడ్ కాకుండా మనకు చాలా రోజులు ఉంటుంది. పెయింటింగ్ నీట్గా కనిపిస్తుంది, లుక్ బాగుంటుంది. ఈ విధంగానైతే వచ్చిందండి. తర్వాత నేను ఇది డెకోర్ వార్నిష్ వేసుకున్నాను. అది కూడా 2 కోట్స్ అప్లై చేసుకోవాలి. ఓవరాల్ లుక్ అయితే ఇట్లాగ వచ్చింది ఇది. నేను అసలు ఇది యాక్చువల్గా వస్తే కలరు వస్తుంది, లేకుంటే వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా ట్రై చేసినాను. కానీ బాగానే అనిపించింది. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత మా అమ్మాయి తీసుకెళ్ళి స్కూల్లో పెడతా అనింది. ఓకే అండి, థ్యాంక్ యూ.